తెలంగాణలో హీట్ వేవ్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రుతుపవనాలు వచ్చే ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి కేరళను తాకనున్న రుతుపవనాలు ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఎండల తీవ్రత, రుతుపవనాల రాకపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విజృంభిస్తున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే నిన్న శనివారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీల నుంచి 46.3 డిగ్రీల వరకు అయితే టెంపరేచర్స్ నమోదయ్యాయి. అయితే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో అయితే దాదాపు 40 మంది వరకు మృత్యువాత పడ్డారు. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత అనేది కొంత మేరకు తగ్గినప్పటికీ ఇటు విపరీతమైన ఉక్కపోతతో వేడితో అయితే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 తర్వాత నుంచే మనకు వేడి ఉష్ణోగ్రత తీవ్రత అయితే పెరిగిపోతుంది. సాయంత్రం 5-6 అయినప్పటికీ ఎండ తగ్గిపోతున్నా కానీ భరించలేని ఉక్కపోతతో ప్రజలు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో మనకి ఇటు చూసుకుంటే వాతావరణ శాఖ ఎప్పటికప్పటికి ఉష్ణోగ్రతలు చెప్తూ ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయో మనకి చెప్తూ అలాగే ఇటు ఆరెంజ్ అలర్ట్ని, ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేస్తుంది. అయితే మనకి రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటి వరకు 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. సో మనకి ఈరోజు ఆదివారం చూసుకుంటే ఇటు కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో మనకి నార్మల్గా నైరుతి ఋతుపవనాలు వచ్చే సమయంలో కూడా ఇటు టెంపరేచర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇటు చూసుకుంటే మనకు రేపు రోహిణి కార్తె కూడా ఉంది. సో రోహిణి కార్తె సమయంలో సూర్యుడు భూమికి అతి దగ్గరగా వస్తాడు. సో దాని వలన కూడా వేడి అనేది ఎక్కువ ఉంటుంది. జూన్ 1 నుంచి కూడా మనకు తెలంగాణలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు మనకు తెలంగాణలో చూసుకుంటే ఇంకా ఈ వేడి తీవ్రత అనేది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. సో మనకు జూన్ 1 నుంచి చూసుకుంటే మనకి తెలంగాణకి వర్షాలు అనేవి ఎంటర్ అవుతాయి. సో అప్పటి నుంచి కొంత టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు ఉక్కపోత కావచ్చు, వేడిగాళ్ళు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. కొంత మేరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఉక్కపోత మాత్రం ఎక్కువగానే ఉంది. సో హైదరాబాద్లో చూసుకుంటే ఇది కరెంట్ వెదర్ అప్డేట్. కెమెరా పర్సన్ అజిత్తో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్.